హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు ఎంతో రుచికరమైన ఆలు దోశ ప్రిపేర్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ పాత వీడియోలో దోశ పిండి తయారు చేసే విధానం ఉంది, ఒక్కసారి లాంగ్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. కోటేశ్వరి కుక్స్ అన్న దానిలో ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి, లేదంటే ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆలు దోశ రెడీ చేసుకోవడానికి అందులో ఆయిల్ వేసుకున్నాక ఫ్రెండ్స్, ముందుగా పచ్చిమిర్చి, జీలకర్ర, పెద్దలపాయ ముక్కలు ఒక కప్పుడు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పెద్దలపాయ ముక్కల్ని నైస్గా సన్నగా తరుక్కొని ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఆలు దోశ రెడీ చేసుకొని తినడానికి వారానికి ఒకసారైనా, నెలకి 2 సార్లైనా ఈ దోశ చట్నీ నంచుకొని తింటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా పూర్తిగా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే విధముగా తయారు చేసి చూపిస్తా. దోరగా వేగాక పచ్చివాసన పోయిందాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేయించుకున్నాక ఫ్రెండ్స్, తగినంత రుచికి సరిపోయినంత పసుపు వేసుకున్నాక సాల్ట్ కూడా వేసుకొని మరలా 2 నిమిషాల సమయం దాకా కలుపుకోవాలి. గరిటె పెట్టి అడుగు దాకా కలుపుకుంటే లోలో ఉంచేయాలి. స్టవ్ అనేది లోలో ఉంచి చేసుకుంటే ఇది రుచిగా తయారైద్ది. గ్రేవీ అనేది ఆలు దోశకి తయారు చేసుకోవడానికి గ్రేవీ తయారు చేసుకుంటున్నాం. ముందుగా బంగాళదుంపల్ని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకున్నాము. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు 2 కప్పులు వేసుకున్నాము. 2 కప్పులు వేసుకొని మగ్గనివ్వాలి. మగ్గనిస్తేను చాలా రుచిగా నీరంతా పోయిందాకా, టమాటా ముక్కల్లో నీరు పోయిందాకా మగ్గనివ్వాలి. పూర్తిగా పెద్దలపాయ ముక్కలు మగ్గినాక టమాటా ముక్కలు వేసుకోవాలి సన్నగా నైస్గా, లేదంటే కనుక మిక్సీకి వేసైనా వేసుకోవచ్చు టమాటాని. అదేవిధంగా అల్లం వెల్లుల్లి తురుముని వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఈ ఆలు బంగాళదుంప దోశ అనేది తయారు చేస్తున్నాము. దానికి తగినంత జీలకర్ర, మిరియాలు, ధనియాలు, దోరగా వేయించుకున్న పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. దోశ పిండి ఫ్రెండ్స్, మినపగుండ్లు 3 గ్లాసులు అయితే 1 గ్లాసు 3 గ్లాసులు రైస్ వేసుకోవాలి. 1 గ్లాసు మినపగుండ్లు వేసుకొని 4 గంటల సేపు నానబెట్టి రుబ్బుకొని పులవబెట్టుకోవాలి. 5 గంటల సేపు పులిచాక ఫ్రెండ్స్, అదే విధముగా ఒక గిన్నె తీసుకొని దోశ పిండిని వీడియోలో చూపించిన విధంగా సోడా ఉప్పు చిటికెడు వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్, తగినన్ని నీళ్లు వేసుకొని కొంచెం లూజుగా దోశ పిండి అనేది కలుపుకోవాలి. చాలా రుచిగా కరకరలాడుతూ వచ్చింది. ఇదే విధంగా దోశ పిండిని మనం తయారు చేసిన దోశ పిండిని పాత వీడియోలో ఉంది ఫ్రెండ్స్, మంచిగా తయారు చేసి చూపించాను కొలతలతో. అదే విధంగా సాల్ట్ తగినంత వేసుకోవాలి. కొంచెము ఫ్రెండ్స్, కొంచెం చక్కెర కూడా వేసుకొని కలుపుకొని లూజుగా అయ్యిద్ది ఫ్రెండ్స్. 2 నిమిషాల సేపు దాకా గుండ్రంగా తిప్పుతూ ఉంటేను దోశ పిండి అనేది రెడీ అయ్యిద్ది. వీడియోలో చూపించిన విధంగా దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు కూడా మగ్గినాక ఫ్రెండ్స్ చూడండి, దానికి తగినంతగా కొంచెం మసాలా కారం వేసుకోవాలి. మసాలా కారం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇవి ఎంతో వేస్తే దగ్గర పడిపోయింది గ్రేవీ అనేది. తగినంత కొత్తిమీర బాగా ఎక్కువగా వేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర జ్యూస్ కూడా వేసుకోవచ్చు, మిక్సీలో వేసి మగ్గిపోయిద్ది. ఆకులు చిదుపుకొని వేసుకోవాలి. బంగాళదుంపల్ని 1/4 కేజీ కుక్కర్లో 2 విజిల్స్ ఉప్పు వేసి కానీ నిమ్మకాయ జ్యూస్ వేసి కానీ కుక్కర్లో 2 విజిల్స్ రానిస్తే మెత్తగా ఉడుకుతాయి. ఆ ఉడికినాక బంగాళదుంపలను అందులో వేసి కలుపుకోవాలి.
ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇదే విధముగా ఆలు ముక్కలన్నీ వేసినాక నిమ్మకాయ చెక్క ఒక కాయ, చిన్న కాయ అయితే ఒక కాయ పట్టిద్ది ఫ్రెండ్స్. ఇదే విధంగా వీడియోలో చూపించిన విధముగా జ్యూస్ అనేది తీసుకొని వేసుకోవాలి. ఈ సమయాన స్టవ్ ఆపి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలు స్టఫింగ్ అనేది దోశల్లోకి రెడీ అయింది. ఆలు దోశ రెడీ చేస్తున్నాము. ఇది పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్, అర్థమైద్ది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్నీ తయారు చేసాం ఫ్రెండ్స్. ఇది కూడా పాత వీడియోలోనే ఉంది, ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా డిస్కషన్ మార్షల్ లింక్ అనేది ఉంది ఫుల్ వీడియో చూడటానికి ఫ్రెండ్స్. చట్నీకి ఫ్రెండ్స్ శనగకాయ విత్తనాలు, శనగపప్పు, కొబ్బరి, చింతపండు, ఎల్లిపాయలు, సాల్టు, పచ్చిమిర్చి వేసుకొని తగినంత వాటర్ వేసుకొని రుబ్బుకుంటే చట్నీ అనేది రెడీ అయ్యిద్ది. అదే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఆలు దోశ రెడీ చేసుకోవడానికి ఇది బయట వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం నెలకు ఒకసారైనా, 2 సార్లైనా, వారానికి ఒకసారైనా ఇంట్లో ఇదే విధంగా తయారు చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ఇనుప ప్యాన్ కానీ, నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకొని అదే విధముగా స్టవ్ ఆన్ చేసుకొని హైలో ఉంచేసి దోశ పిండిని 1 గంట వరకు వేసేసి గుండ్రంగా తిప్పుకొని ఆలు స్టఫింగ్ అనేది వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్నది ఆలు 1 గంట వేసుకొని 1 గంట తీసుకొని గుండ్రంగా దోశకు మొత్తం పట్టిందాకా రుద్దుకోవాలి. రుద్దుకున్నాక ఫ్రెండ్స్ ఈ గుండ్రంగా ఎర్రంగా కాలాలి కదా ఫ్రెండ్స్. దోశని పట్టుకొని అట్ల పింగని పట్టుకొని ఇటు సైడ్ అటు సైడ్న మలుపుకుంటే మొత్తం దోశ అనేది మొత్తం ఎర్రగా కాలిద్ది. ఆ తర్వాత మొత్తం ఇది అంతా మనం రుద్దాక అట్ల కాడతో రుద్దినాక ఫ్రెండ్స్, గ్రేవీ అంతా రుద్దినాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది అడుగు భాగాన, ముందు భాగాన అంచులకి వేసుకొని దోశ ఎర్రగా కాలిందాక హైలో ఉంచేసి మనం దగ్గరే ఉండి చూసుకుంటే ఆలు దోశ అనేది నిమిషాల్లోనే రెడీ అయ్యింది. ఇది కాస్ట్ వచ్చేసి బయట 40 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లోనే ఇదే విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు దోశ అనేది నిమిషాల్లోనే రెడీ అయ్యింది. చుట్టుపక్కల మొత్తం బాగా ఎర్రగా కాలాలి అంటే కనుక అట్ల పింకుని పట్టుకొని అటు సైడ్ ఇటు సైడును మనం పొయ్యికి దగ్గరలో ఉండి సెగ చూపిస్తే బాగా ఎర్రగా కాలిద్ది. చుట్టూతో కూడా ఎర్రగా కాలిద్ది. చూడండి ఎంత పెద్ద దోశ వేసామో. అదే విధంగా చట్నీ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన ఆలు దోశ రెడీ అయింది నిమిషాల్లో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.